1.49 కోట్ల ఎకరాలు 8,900 కోట్ల రూపాయలు రైతు భరోసా లెక్క తెలిసిన ఆఫీసర్లు. ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం 26 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ. నేడో రేపు ఆర్థిక శాఖ ఆదేశాలు. సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షల ఎకరాలకు పైగా 3 లక్షల ఎకరాలకు సాగు యోగ్యం కాని భూములకు ఇదివరకు కేసీఆర్ ఇచ్చింది. చెట్లు పుట్టలకు 3 లక్షల ఎకరాలంటే 3 లక్షలు ఇంటూ 10,000 30 కోట్లు 3 5 10 150 కోట్లు 5 ఏళ్ళు పెట్టుకున్నా 150 కోట్ల రూపాయలు వట్టిగా పంచుడు పప్పు బెల్లం లెక్క. వాటి సర్వే నంబర్లు ఆన్లైన్లో బ్లాక్. రైతు భరోసా లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజన్కు ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం 8,900 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లు తెలిసింది. అయితే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రాళ్లు, రప్పలు, కొండలు, వెంచర్లు, హైవేలు, ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల లెక్క తేల్చారు. ఇలాంటివి 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు గుర్తించారు. గ్రామ సభలు నిర్వహించి ఆ భూముల సర్వే నెంబర్లను ఆన్లైన్లో బ్లాక్ చేసిందట. ఆన్లైన్లో బ్లాక్ చేసి పెట్టిరట. మొత్తం సాగు యోగ్యమైన భూములు ఎన్ని తెలంగాణలో అంటే 1,49,00,000 ఎకరాలు సాగు యోగ్యమైనవి. వీటి కోసం రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు వేయబోతుందంటే 8,900 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఒక విషయం అసలు యాక్చువల్గా ఒక సవరణ ఏంటంటే ఈ 1,49,000 కోట్ల ఎకరాలు ఉన్నాయి కదా ఇది. అయితే విషయం ఏంటంటే దీనికి సంబంధించి పూర్తిగా వేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పైన అనవసర భారమే ఇది. విషయం ఏంటంటే 5 ఎకరాలు 10 ఎకరాలు స్లాబ్ పెడతా అన్నారు. 10 ఎకరాలు పెడతారా 10 ఎంతనైనా పెట్టండి కానీ ఆ స్లాబ్ ఉన్నంత వరకు ఇచ్చేసారు అసలు యాక్చువల్గా. ఆ తర్వాత 50 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళకు పూర్తిగా మనం రైతు భరోసా ఇస్తే అది మంచిది కాదు. అది కూడా దాని మీద ఆలోచిస్తే ప్రభుత్వానికి సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి. స్లాబ్ గురించి మన చర్చలు కూడా పెట్టిండ్రు. అంటే మంత్రులు వెళ్ళిండ్రు, తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేసిండ్రు, అవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత కూడా మొత్తం ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.